request our NCC cadets to escort our esteemed guest of honor KP Vivekanand Garu. I request the audience to give a standing ovation to our guests. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. Welcome our guest of honor Sri KP Vivekananda Garu, MLA of Kutbulapur constituency. I now have the honor of inviting our esteemed role model Sri KP Vivekanand Garu to kindly address and enlighten the gathering. అందరికీ నమస్కారాలు, అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా సంతోషం. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా హార్దిక శుభాకాంక్షలు. మరి ఈరోజు విజ్ఞాన్ స్కూల్ యొక్క యాన్యువల్ డే ప్రోగ్రామ్ మన నిజాంపేట్ స్కూల్ బ్రాంచ్ హై స్కూల్ సంబంధించినటువంటి కార్యక్రమం. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డైనమిక్ ఆఫీసర్ సోమేష్ కుమార్ గారు మాకు అత్యంత ఆత్మీయులు. వారి కార్యక్రమం రావడం నాకు కూడా చాలా సంతోషం. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన యొక్క విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ వైస్ చైర్మన్ మరి రుద్రమదేవి గారు, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఇక్కడ వచ్చేసినటువంటి మరి పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు. మనం చీఫ్ గెస్ట్కి ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి ఎక్కువ సమయం నేను తీసుకోకుండా ఒక 4-5 అంశాలు మీతోని నాకు అనుభవాలు పంచుకొని మరి సోమేష్ కుమార్ గారి యొక్క అనుభవాల్ని మనం తీసుకున్నట్టయితే మనకి మన పిల్లలకి తప్పకుండా ఉపయోగపడుతున్న ఆలోచనతోని ఒకటి మీ అందరికీ ఈ సందర్భంగా నేను షేర్ చేసుకున్నా. చాలా వేదికలపైన కూడా నేను ఇది పిల్లల తల్లిదండ్రులతో నాకు అనుభవాన్ని పంచుకున్నాను. పిల్లలు స్కూల్లో కంటే ఎక్కువ ఇంట్లో నేర్చుకుంటారు. స్కూల్లో 50% అంటే 25 to 30% స్కూల్లో నేర్చుకుంటే ఇంట్లో 50% ఇంట్లో నేర్చుకుంటారు. మిగతా 20% బయట ఉన్న పరిసర ప్రాంతాలు, వారి మిత్రులు, ఇతర బయట వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్న ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి వాతావరణం, మిత్రులతో నేర్చుకునేది ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లలపైన చాలా ఉంటుందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. చాలా నా ఎక్స్పీరియన్స్తో పాటు మరి గతంలో మరి నేను అధ్యయనం చేసినటువంటి కొన్ని అంశాల నుంచి చెప్తా ఉన్నాను. తల్లిదండ్రులు ఇంట్లో ఏ వాతావరణం అయితే సృష్టిస్తారో ఆ వాతావరణం అనేది వారిపైన చక్కగా అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, పాజిటివ్ వాతావరణం ఉంటే. ఒకవేళ ఇంట్లో వాతావరణం బాగాలేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా పిల్లలపైన ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా పిల్లల్ని చక్కగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటే ఫస్ట్ వాళ్ళకి క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనం ఎప్పుడైతే ఇంట్లో డిసిప్లిన్గా, సిస్టమేటిక్గా ఒక పీస్ఫుల్ వాతావరణం మనం ఇంట్లో క్రియేట్ చేసిన వాళ్ళం అయితే తప్పకుండా పిల్లలపైన ప్రభావం ఉంటుంది. చక్కగా అన్ని విషయాలు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతేగాని చక్కగా మన విజ్ఞాన్ స్కూల్ రెప్యూటెడ్ స్కూల్కి పంపిస్తున్నాం. 48 years నుంచి నో డౌట్ మంచి స్కూలు, మంచి ఫ్యాకల్టీ, 48 అంటే 44 అంటే 48 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్కూల్లో మరి మంచి యోధులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి స్కూల్ పంపిస్తున్నాం. ఇంకా మేము ఇంట్లో ఏం చేయకున్నా సరే అన్నీ రుద్రమ మేడం చూసుకుంటుంది, రతయ్య సాబ్ చూసుకుంటాడు అనుకుంటే అది మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇంట్లో కూడా పిల్లలతో ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సమయం వాళ్ళ పిల్లలతో గడపాల. పిల్లల యొక్క అనుభవాల్ని మనం తెలుసుకోవాలా, వారి యొక్క రుచులను తెలుసుకోవాలా, వారు చెప్పేది మనం వినాలంటే ఏం చేయవలసిన లేదు, చెప్పేది వింటే సరిపోతుంది. కాబట్టి వీటన్నిటి కూడా మనం చాలామంది విస్మరిస్తాం. చాలా చిన్న అంశాలు కానీ మనం చాలా విస్మరిస్తాం. దీన్ని విస్మరించకుండా ప్రత్యేకమైన శ్రద్ధ చక్కటి ఇంట్లో చక్కటి వాతావరణం సృష్టించడానికి, రెండోది వాళ్ళు చెప్పేది వినడానికి సమయం కేటాయించినట్టయితే వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసిన వాళ్ళం అవుతాం. మనం స్కూల్లో చక్కగా అన్ని మంచి విషయాలు నేర్చుకొని వచ్చి ఇంట్లో మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తాం. ఒక 10 సంవత్సరాల క్రితం అంటే ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ ఇంట్లో ఏముంటుందంటే టీవీ ఎక్కువ ఉంటుండే మనకు బాగా. 20 years బ్యాక్ ఏమో లిమిటెడ్ సీరియల్స్ ఉంటుండే, అవే చూస్తూ ఉండే.
20 years బ్యాక్ సీరియల్స్ స్టార్ట్ అయినాయి, ఎక్కువ సీరియల్స్ స్పెండ్ చేస్తూ ఉండే. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మొబైల్ ఉంటుంది అందరి చేతిలో మొబైల్లే ఉంటాయి అందరి చేతిలో. తల్లిదండ్రులు మొబైల్లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటే పిల్లలు కూడా మొబైల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇది చాలా సింపుల్ లాజిక్. కాబట్టి మనము పిల్లల్ని చక్కగా క్రమశిక్షణ ఉండి టైంకి లేవాలి, టైంకి పడుకోవాలంటే డిసిప్లిన్ అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రేజ్ అంటాం మనం. ఫస్ట్ మనం పాటించాలి. దాని తర్వాత ఇఫ్ రియలీ వాంట్ టు రీడ్ మీరు చదవాలంటే మనం కూడా చదువుతూ ఉండాలి, మనం వాళ్ళతో ఇన్వాల్వ్ కావాలి. తప్పకుండా అప్పుడు వాళ్ళు చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే ఒకటే విషయం చెప్పాలంటే ఇంకా గ్రోనప్స్ కూడా అంటే చాలా టీన్స్ అంటేనేమో ఇంకా ఎస్పెషల్లీ ఇంకా చాలా ప్రభావం ఉంటుంది. గ్రోనప్స్ కూడా ఇప్పుడు హై స్కూల్ పిల్లలు కూడా మీరు ఏ రకంగానైతే వారి యొక్క అభిరుచులు అంటే విజ్ఞాన్ స్కూల్లో అన్ని అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్, కల్చరల్, సోషల్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. దాంట్లో కూడా వారు పార్టిసిపేట్ చేసినప్పుడు వారి విజయాలు, వారు చేసే ప్రయత్నాలని మనం కొనియాడి వారిని మనం ప్రోత్సహించినట్టయితే వారు ఇంకా కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అంటే చాలా ప్రభావం ఉండేది ఇంట్లోనే. కాబట్టి తల్లిదండ్రులు చాలా దీనిపైన దృష్టి కేంద్రీకరించాలా. మనం పిల్లల పట్ల వాళ్ళు నిజంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలా, వాళ్ళకు మంచి అలవాట్లు వాళ్ళు రావాలంటే వాటన్నిటి మనం పాటించాలి, తల్లిదండ్రులుగా మనం పాటించాల్సిన అవసరం బాధ్యత మన పైన ఉంటుంది. ఒక చైనీస్ ఫిలాసఫర్ మరి చెప్పిన విషయం, టెల్ మీ ఐ విల్ ఫర్గెట్, టెల్ మీ అండ్ ఐ విల్ ఫర్గెట్, షో మీ ఐ మే రిమెంబర్, షో మీ ఐ మే బి రిమెంబర్, ఇన్వాల్వ్ మీ ఐ విల్ అండర్స్టాండ్, ఇన్వాల్వ్ మీ ఐ విల్ అండర్స్టాండ్. అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే మనం చెప్తే ఏదైనా పిల్లలకి చెప్తే మర్చిపోతారు, చూపెడితే గుర్తు పెట్టుకోవచ్చు. కానీ మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో చేసినప్పుడు తప్పకుండా అనుభవంతో వారికి అలవాటుగా మారుతుంది, వారికి అనుభవం అవుతుంది. కాబట్టి అది అలవాటుగా మారుతుంది. ఇది సింపుల్. మనము పొద్దున లేచి చక్కగా మనం అన్నీ కూడా డిసిప్లిన్గా ఉంటే పొద్దున పిల్లలు కూడా మనతో పాటు లేస్తారు. మనం ఫోన్లో తక్కువ పక్కన పెట్టి ఫోన్లు చూడకుండా, టీవీలు చూడకుండా కొంచెం మనం వారితో పాటు టైం గడిపితే వారు చదువుకుంటారు. మీరు కూడా ఇఫ్ యూ రీడ్ దే ఆల్సో రీడ్ అలాంగ్ విత్ యూ. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్ విల్ బి మిర్రర్ ఇమేజ్. తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లలపైన ఉంటుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్లీ ఎగ్జాంపుల్, ఇప్పుడే నేను సోమేష్ కుమార్ గారుతో లోపల మాట్లాడేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, నేను రుద్రమాదేవి మేడం గారు ఇద్దరు అడిగినాం, సార్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు, మీకు ఈ యొక్క ఎట్లా వచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే స్వతహాగా సోమేష్ కుమార్ గారు చెప్పినట్టు ఇప్పుడు అనుభవం. వారి వారి ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వారింటికి వారి చిన్నతనంలో ఒక అధికారి వచ్చింది ఇంటికి రాగానే వారి ఫాదర్ మర్యాదగా మాట్లాడి అన్నీ మన ఫార్మాలిటీగా టీ అవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన ఎంగేజ్ ఉన్నాడు ఆఫీసర్. వీరి తండ్రి గారు వారి సార్ అని సంభాషిస్తూ ఉన్నారు. అయితే సోమేష్ కుమార్ గారు వాళ్ళ ఫాదర్ అడిగిండంట, సార్ పాప మరి ఈయన చిన్న ఉన్నాడు, నీకంటే వయసులో మిడిల్ ఏజ్ ఉన్నాడు, మీరు సార్ అని పిలుస్తున్నారు ఏంది అని అంటే, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, మాకు అధికారి కొత్తగా వచ్చింది కాబట్టి మన దగ్గరకు వచ్చిందని చెప్పిండంట. ఆ రోజు సోమేష్ కుమార్ గారు మనసులో నాటుకుంది ఏమి, నేను కూడా పెద్దగా అయినాక నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటున్నాను. ఈరోజు అయ్యింది మన మూడుకు వచ్చింది ఈరోజు. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్. ఇప్పుడే నేను కొత్త చెప్తలేను. ఏ చిన్న సంఘటన, చిన్న విషయం కూడా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని, ఆలోచనని మారబోతుంది, అంటే పాజిటివ్గా. కాబట్టి మీరు దాని పట్ల జాగ్రత్తగా ఉండాలా. మీరందరూ అదృష్టవంతులు. మంచి పాఠశాల దగ్గరగా మంచి ఉన్నతమైనటువంటి మరి విలువలతో కూడినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఇది. 48 years కింద మరి పెద్దలు రత్తయ్య గారు మరి ఈ విజ్ఞాన సంస్థలను ప్రారంభించి ఎంతో ఉన్నత శిఖరాలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇచ్చి పిల్లలు మంచి విద్యార్థిని తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి సంస్థ ఇది. మరి మన దగ్గర ఉండడం కూడా మనందరూ కూడా ఎంతో అదృష్టం. మనందరూ కూడా మరి అందుబాటులో ఉండి దగ్గరగా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్. మేము చదువుకునే రోజుల్లో హైదరాబాద్లో లేదు ఇది, మాకు బాగా గుర్తున్నది. నేను అప్పుడు గుంటూరు పోవాలంటే మా ఫాదర్ పంపించలేదు, మన ఇక్కడనే రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేసిండు. అంటే అప్పుడు చదువుకుందామన్నా అందుబాటులో లేనటువంటి సంస్థ ఇప్పుడు మన దగ్గరగా వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా చాలా ఇంటెలిజెంట్గా మంచి స్కూల్ని చూసి వెతికి ఇక్కడ మీరు పిల్లలు చదివిస్తూ ఉన్నారు. ఒకటే కోరుతా ఉన్నాను, మన బాధ్యత కూడా మనము గుర్తించుకున్నట్టయితే
తప్పకుండా మన పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో పిల్లలు ఒక మంచి పౌరుడిగా ఏ రంగంలో ఉన్నా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడైతే ఈ సమాజానికి భారం కాకపోతే వాళ్ళ కాళ్ళపై నిలబడగలిగితే మనం ఈ దేశానికి సమాజానికి ఎంతో చేసిన వాళ్ళం అవుతాం. మన పిల్లలు వాళ్ళ కాళ్ళపై నిలబడితే సరిపోతుంది. మనకి ఎక్కడ కూడా పోయే అవసరం. ఈరోజు ప్రపంచమంతా కూడా మనకి అరిచేతులకు వచ్చేసింది అంతా కూడా. కాబట్టి వారు ఎక్కడ ఏ రంగంలో వెళ్ళినా సరే విలువలతో కూడి ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, ఒక వాల్యూస్తోని ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఉంటే ఏ రంగంలో ఉన్నా సరే వారు రాణిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఆ పిల్లల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉండాలని చెప్పేసి మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ సోమేష్ కుమార్ గారి యొక్క మరి చాలా రోజుల తర్వాత మాకు ఇక్కడ గ్రేట్ హైదరాబాద్ కమిషనర్గా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా మరి వారు ఎన్నో సేవలు అందించారు. మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఎంతో అనుభవం గడించినటువంటి అధికారి వారు మాటలు తక్కువ పని ఎక్కువ చేసేటువంటి అధికారి. వారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈ రకం కూడా ఉండొచ్చు, ఈ రకం కూడా పని చేయొచ్చు, ఈ రకం కూడా సమాజానికి సేవ చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి గొప్ప అధికారి, మంచి నాయకుడు. వారికి స్వతహాగా నాకు 2.5 దశాబ్దాల నుంచి కూడా వారితో పరిచయం ఉంది. ఎందుకంటే మా తండ్రి గారు సర్పంచ్గా, చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి కూడా వారిని మేము చూస్తూ ఉన్నాం, వారి గురించి వింటూ ఉన్నాం, వారితో కలిసి పనిచేసాం. వారి సూచన సలహాలతోని ఎన్నో మంచి ఫలితాలు సాధించాం. కాబట్టి వారితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు నాకు కూడా ఎంతో గర్వంగా ఉందని చెప్పి మనవి చేసుకుంటూ వారిని చాలా రోజుల కలిసినందుకు కూడా మరి నాకు తెలియంగానే సోమేష్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వస్తున్నారని చెప్పి నాకు తెలియగానే చాలా సంతోషించాను. కాబట్టి వారిని కలుసుకున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. వారు కూడా మన కుత్బుల్లాపూర్, మన నియోజకవర్గం, నిజాంపేట తరఫున కూడా వారందరికీ మన తరఫున కూడా ఘన స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అంతా కూడా నిజాంపేట సంబంధించినటువంటి, నిజాంపేట, బాచ్పల్లి, మల్లంపేట సంబంధించినటువంటి మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తి చేస్తారని మీ అందరి మనసులో ఉంటుంది. బాచ్పల్లిది త్వరలోనే పూర్తి చేయబోతాం, రాబోయే 6-8 నెలల్లో పూర్తి చేస్తాం. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఇక వేరే యాక్టివిటీస్ ఉంటే కూడా అన్నీ కూడా ఈ సంవత్సరంలో ఫాలోఅప్ చేసి నెక్స్ట్, ఎందుకంటే మేడం ఖచ్చితంగా ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అందరినీ కలిసి ఏం పని చేసో చెప్పాల్సి ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరం లోపల అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ మీకు చెప్తానని చెప్పి కూడా మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.